కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలనేదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు. సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాలకు అన్నదాత సుఖీభవ పథకం సొమ్మును అందజేశారు. ఈ పథకాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభించడానికి టీవీ లైవ్ లో పరిశీలించిన అనంతరం ఆయన నియోజకవర్గ పరిధిలో రైతులకు సహాయం అందజేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మన పెద్దుర్తి శాసనసభ్యులు రైతు వెన్నెముక. అలాంటి రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, వర్షాలు లేక కానీ నష్టపోతే ఆ నష్టానికి కృంగిపోకుండా మళ్ళీ కూడా రైతు పెట్టుబడి పెట్టే విధంగా మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించడం వల్ల వాళ్ళు నిరుత్సాహపడకుండా మళ్ళీ వ్యవసాయం చేసే దిశగా అడుగులు వేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ గుర్తుంచుకుంటూ మన రైతులందరూ కూడా ఎప్పుడూ ధన్యవాదాలు తెలియజేసుకుంటామని కోరుకుంటున్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ద్వారా చేయించుకున్నాం. రైతులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఫెర్టిలైజర్స్ కూడా అన్ని రైతు సేవా ప్రాంతాల్లో పెట్టడం జరిగింది సార్. దీంతో పాటు రేపొద్దున ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా సంభవిస్తే ఆదుకునే విధంగా, ప్రభుత్వం ఆదుకునే విధంగా రైతులు పండించినటువంటి పంటలన్నింటినీ కూడా ఈ క్రాప్ విధానం ప్రభుత్వం తీసుకొచ్చింది సార్. ఈ క్రాప్ పంటలు వేసినటువంటి ప్రతి రైతుకి సంబంధించినటువంటి పంటను ఈ క్రాప్ ద్వారా నమోదు చేయడం వల్ల రేపొద్దున ఎప్పుడైనా ప్రభుత్వ వైపరీత్యాలు, వరదలు కానీ లేకపోతే అనావృష్టి అయినప్పుడు కూడా మనం ఆదుకోవడానికి ప్రభుత్వం మనకి ఇచ్చారు. కానీ వయసు పెరిగిన వాళ్ళకి, పెట్టుకున్న వాళ్ళకి కానీ ఈ వికలాంగుల పెన్షన్ కొన్ని ఉన్నాయన్నారు. అవి కూడా 20 రోజుల్లో, 4 రోజుల్లో అన్ని తీయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. అలాగే ఇల్లు నిన్న కాదు మొన్న ఈనాడు పేపర్లో మీరు చూశారు, జీవో కూడా ఉంది నా ఫోన్లో. మా మండలాల్లో ఇంటికి మొత్తం మన సబ్బవరం మండలంలో ప్రభుత్వ స్థలం కానీ, దీపవరం కానీ 1700 ఎకరాలు చూశారు. ఆల్రెడీ ఎక్కడెక్కడ ఏ విలేజ్లో ఎంత భూమి ఉందో గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా లెక్కలు తీశారు. అలాగే భీమునిపట్నంలో ఎంత ఇవ్వబోతా ఉన్నారు, ఇక్కడ ఎంత ఇవ్వబోతా ఉన్నారు, గాజువాకలో ఎంత ఇవ్వబోతా ఉన్నారు లెక్కలతో సహా నేను పేపర్లో వచ్చింది. అతి త్వరలో ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని నేను మా నాయకులందరికీ ముందు కూర్చున్న, వేదిక మీద కూర్చున్న నాయకులకు చెప్తా ఉన్నాను. ఏ ఊరిలో అర్హత కలిగిన వాళ్ళు ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, నిన్న కాదు మొన్న నాగేంద్ర మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు, ఈ నెలలో రేషన్ కార్డులు ఇస్తున్నామని. మిమ్మల్ని కోరేది ఒకటే, శాచ్యురేషన్ మోడ్లు మీ గ్రామంలో అర్హత కలిగిన వాళ్ళు ఒక్కరు కూడా మెలగకుండా పెట్టండి. Audio Jungle.